మ్యాథ్స్ గురు బిజినెస్ స్కూల్ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం వాషింగ్ పౌడర్ తయారీలో వాడే కెమికల్స్ గురించి నేర్చుకుందాం. వాషింగ్ పౌడర్ తయారీ యూనిట్ పెట్టాలనుకున్నా, ఆ వ్యాపారం చేయాలనుకున్నా, అందులో ఉండే కెమికల్స్తో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలండి. ఎందుకంటే నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇంట్లో మహిళలు పాలు తోడేసి పెరుగు చేయాలి అంటే పాలు గోరువెచ్చగా ఉండాలి. అలాగే పెరుగు కూడాను రూమ్ టెంపరేచర్లో, అంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన చల్లని పెరుగుతో తోడు వేస్తే పాలు తోడుకోవండి. కేవలం పాలు తోడు వేసేటప్పుడే మహిళలు అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు మనం కెమికల్స్తో డీల్ చేస్తున్నాం. కాబట్టి వాషింగ్ పౌడర్లో వాడే కెమికల్స్ మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మన వాషింగ్ పౌడర్ మంచి క్వాలిటీ వస్తుంది, వ్యాపారం కూడా వృద్ధిలోకి వస్తుంది, మనం కూడా 10 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇలాంటి వీడియోలు నేను మరెన్నో పెడుతూ ఉంటాను. కాబట్టి తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మనం కెమికల్స్ గురించి తెలుసుకుందాం. ల్యాప్సా, దీన్ని యాసిడ్ స్లరీ అని కూడా అంటారు. ఇది 90%. దీని యొక్క ప్యూరిటీ కనీసం 90% ఉండేట్లుగా చూసుకోవాలి. దీన్నే లీనియర్ ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ అంటారు. ఇది ప్రైమరీ సర్ఫెక్టెంట్, అంటే ఇది బట్టలో ఉండే మురికి మరకలు పోగొట్టడానికి వాడతారు. దీన్ని వాషింగ్ పౌడర్ ఫార్ములాలో 5 to 28% వరకు వాడుకోవచ్చు. అంటే ఈ పర్సంటేజ్ అనేది మనం వాడే వాషింగ్ పౌడర్ యొక్క క్వాలిటీని బట్టి ఉంటుంది. లో క్వాలిటీ కనుకైతే 5%, వెరీ హై క్వాలిటీ అయితే 28%, మీడియం క్వాలిటీ అయితే ఈ మధ్యలో ఎక్కడ ఏ పర్సంటేజ్ అయినా మనం వాడుకోవచ్చు. ఈ పర్సంటేజ్ అనేది ఇందులో ఇచ్చిన కెమికల్స్ ప్రతి దానికి వర్తిస్తుంది. రెండవది SLS, సోడియం లారెల్ సల్ఫేట్. దీని SLES లిక్విడ్ కూడా వాడతారు. ఇది సుమారు 1 to 10% వరకు వాడుకోవచ్చు. ఇది ఫోమింగ్ ఎమల్సిఫైస్ ఆయిల్స్, అంటే ఇది నురగ రావడానికి ప్లస్ బట్టల మీద ఆయిల్ మరకలు కనుక ఉంటే వాటిని పోగొట్టడానికి దీన్ని వాడతారు. నెక్స్ట్ AOS, ఇది 95% ప్యూరిటీ ఉండాలి. దీన్ని ఆల్ఫా ఓలిఫిన్ సల్ఫోనేట్ కూడా అంటారు. దీన్ని 2 to 10% వరకు వాడుకోవచ్చు. ఇది మైల్డ్ సర్ఫెక్టెంట్. ఇది గుడ్ ఫర్ సెన్సిటివ్ ఫ్యాబ్రిక్స్, అంటే సున్నితమైన బట్టలు, అంటే సిల్క్ పట్టు బట్టలకి వాషింగ్ పౌడర్లో దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు, AOS. అలాగే దీన్ని జనరల్గా నురుగు కూడా వాడడానికి కూడా ఉపయోగిస్తారు. AEO9, ఇది కూడా 1 to 5% వాడచ్చు. ది ఎన్హాన్సెస్ క్లీనింగ్, వర్క్స్ ఇన్ ఆల్ వాటర్ టెంపరేచర్స్. వాషింగ్ పౌడర్ నీళ్లు మరీ చల్లగా ఉన్నా లేదా మరీ వేడిగా ఉన్నా, ఎండాకాలం చాలా వేడిగా ఉంటాయి కదా, అటువంటప్పుడు కూడా మన వాషింగ్ పౌడర్ బట్టల మీద బాగా పనిచేయాలి అంటే ఈ AO9 వాడతారు. నెక్స్ట్ సోడా యాష్ లైట్, దీన్ని సోడియం కార్బోనేట్ లేదా వాషింగ్ సోడా అని కూడా అంటారు. దీన్ని 10 to 67% వరకు వాడుకోవచ్చు. ఇది వాటర్ సాఫ్ట్నర్, బూస్ట్ క్లీనింగ్ పవర్ ఆఫ్ ది సర్ఫెక్టెంట్. అంటే జనరల్గా మనం ప్రతి వాషింగ్ పౌడర్ ఫార్ములాలో కూడాను ల్యాప్సా అని వాడతారు. ముఖ్యంగా మురికి వదలగొట్టేది ల్యాప్సా మాత్రమే. ఈ ల్యాప్సా యొక్క పనితనం, అంటే దాని యొక్క పెర్ఫార్మెన్స్ని పెంచడం కోసం సోడా యాష్ లైట్ వాడతారు. ఈ సోడా యాష్ లైట్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఒకవేళ మనం వాడే నీటి కొంచెం ఉప్పగా ఉన్నా ఆ నీటిని ఇది శుభ్రపరుస్తుంది. దీన్ని మనం 10 to 67% వరకు వాడుకోవచ్చు. జనరల్గా ప్రతి వాషింగ్ పౌడర్ ఫార్ములాలో కూడా సోడా యాష్దే మేజర్ రోల్ ఉంటుందండి, జాగ్రత్తగా మీరు గమనించవచ్చు. STPP, TSP, జనరల్గా ఈ రెండు కూడా వాషింగ్ పౌడర్ ఫార్ములాలో ఉంటాయి. వీటిని 4 to 10% వరకు వాడచ్చు. సోడియం ట్రై పాలిఫాస్ఫేట్ అంటారు దీన్ని. ది వాటర్ సాఫ్ట్నర్, ఎమల్సిఫైస్ ఆయిల్స్. ఆయిల్ ఎమల్సిఫైర్ అంటే ఒకవేళ మన బట్టలకు కనుక ఆయిల్ కనుక ఉంటే వాటిని ఆయిల్ మార్కులు పోగొట్టడానికి కూడా STPP వాడతారు. ఇంతకు కూడా మనం ఒక ఎమల్సిఫైర్ చూసాము, అదే SLS పౌడర్. ఇది కూడాను
ఎమల్సిఫైర్ ఆయిల్ మార్కర్లు పోగొడుతుంది. అలాగే టీఎస్పీ ఎస్టీపీపీ కూడాను ఆయిల్ మార్కర్లు పోగొడతాయి. అంటే మనం వాడే ఫార్ములాలో మన చాయిస్ ఏదైనా సరే మనం వాడుకోవచ్చు. ఈ రెండింట్లోనూ మనం రేటు కూడా చూసుకోవాలి, ఏది చీప్గా ఉంటే. ఎందుకంటే మనం వాషింగ్ పౌడర్ ఫార్ములాలో మనం కాస్ట్ కూడా తగ్గించుకోవాలి కదా. ఆ కాస్ట్ కోసం కూడా మనం కొన్ని ఆల్టర్నేటివ్స్ కూడా ఉంటాయి, వాటిని మనం ఉపయోగించుకోవచ్చు. తర్వాత జియోలైట్ 4A, దీని 20% వరకు వాడుకోవచ్చు. ఇది రీప్లేసెస్ ఫాస్ఫేట్స్, వాటర్ సాఫ్ట్నర్. ఆ ఉప్పు నీటిలో కూడాను ఈ వాషింగ్ పౌడర్ సమర్థవంతంగా పనిచేయడానికి ఈ జియోలైట్ 4A వాడతారు. అలాగే సోడియం క్లోరైడ్, ఇది కామన్ సాల్ట్ అని జనరల్గా మనం వంటలో వాడే ఉప్పే. ఇది కూడాను ఫ్రీ ఫ్లో ఆఫ్ పౌడర్ అండ్ వాటర్ సాఫ్ట్నర్. ఇది యాంటీ కేకింగ్ అండ్ యాంటీ లంపింగ్ ఏజెంట్. అంటే జనరల్గా మనం వాషింగ్ పౌడర్ తయారు చేసినప్పుడు అది ఉండలుగా అయిపోతుందండి, గట్టిపడిపోయే అవకాశం ఉంది. అలాగే బట్టలు కూడా రంగుపోయే అవకాశం ఉంది. అందుకని ఈ ఉండలు కట్టకుండా, గట్టిపడకుండా, బట్టలు రంగుపోకుండా ఉండడం కోసం కూడా మనం కామన్ సాల్ట్ కూడా వాడతాం. దీన్ని మనం 5 to 20% వరకు వాడుకోవచ్చు. ఆ తర్వాత సోడియం సల్ఫేట్ ఎన్హైడ్రస్, దీన్ని 10 to 35% వరకు వాడచ్చు. దీన్ని ఫర్ యాడింగ్ బల్క్ అండ్ వెయిట్. జనరల్గా సోడియం సల్ఫేట్ అనేది వాషింగ్ పౌడర్లో దాని యొక్క ఉపయోగం అంటూ ఏం ఉండదండి. కానీ మనం కమర్షియల్గా తయారు చేస్తున్నాం కాబట్టి మన యొక్క వాషింగ్ పౌడరు బరువు పెరగాలి. దానికోసమే మనం ఈ సోడియం సల్ఫేట్ ఎక్కువగా వాడతారు. అలాగే ఇది కూడాను పౌడర్ని పొడిగా ఉంచడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు. అంటే ఇది 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి పౌడర్ని పొడిగా ఉంచుతుంది, రెండోది పౌడర్ యొక్క బరువును కూడా పెంచుతుంది. ఓకే, 10 to 35% వరకు వాడుకోవచ్చు. అలాగే జీ సాల్ట్, దీన్ని 10 to 20% వరకు వాడుకోవచ్చు. దీనే సోడియం సల్ఫేట్ డెకాహైడ్రేట్ అని కూడా అంటారు. దీన్ని కూడాను మన వాషింగ్ పౌడర్ ఫ్రీ ఫ్లో అంటే పొడిగా ఉంచడం కోసం. అలాగే ఇది వాషింగ్ పౌడర్లో ఉండే మాయిశ్చర్ అంటే తేమ ఏమన్నా ఉంటే తేమని ఇది పీల్చుకుంటుంది. అలాగే ఇది యాంటీ కేకింగ్ ఏజెంట్, ఉండలు కట్టకుండా గట్టిపడకుండా కూడా దీన్ని వాడతారు. పౌడర్ పొడిగాను ఉండలు కట్టకుండా ఉండడం కోసం ఈ జీ సాల్ట్ అనే దాన్ని వాడతారు. అలాగే సోడియం సిలికేట్, ఈ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్స్ మనం వాషింగ్ పౌడర్ వేసి కొన్నాళ్ళకి అవి తుప్పు పట్టేస్తాయండి. ఆ వాషింగ్ మెషిన్స్ తుప్పు పట్టకుండా ఉండడం కోసమే ఈ సోడియం సిలికేట్ వాడతారు. దీన్ని 5 to 12% వాడతారు. జనరల్గా మనం వాడే లో క్వాలిటీ లేదా మీడియం క్వాలిటీలో దీన్ని వాడాల్సిన అవసరం సాధారణంగా ఉండదు. అలాగే ఆప్టికల్ బ్రైట్నర్, దీన్ని CBSX లేదా టినోపాల్ అని కూడా అంటారు. దీన్ని 0.1% నుంచి 1% వరకు వాడుకోవచ్చు. ఇది బట్టల యొక్క రంగులు పోగొట్టకుండా ప్లస్ బట్టలు మెరుస్తూ ఉండడం కోసం, బట్టలు ఉతికిన తర్వాత వాటిలో మెరుపు రావాలి కదా, ఆ మెరుపు కాంతివంతంగా ఉండడం కోసం ఈ టినోపాలు లేదా CBSXని వాడతారు. అలాగే కాస్టిక్ సోడా లై, దీని కాన్సన్ట్రేషన్ జనరల్గా 33%. ఈ కాస్టిక్ సోడా లై ఎలా తయారు చేస్తారు అనేది నేను తర్వాత వీడియోలో చెప్తాను. వాషింగ్ పౌడర్ ఫార్ములాలో ఈ కాస్టిక్ సోడా లై ఉపయోగించకుండా కూడాను వాషింగ్ పౌడర్ ఫార్ములాస్ కూడా ఉంటాయండి. కొన్నింట్లో వాడచ్చు, వాడకపోవచ్చు, అది మన ఇష్టం. ఈ pH అడ్జస్టర్ అంటే మనం వాషింగ్ పౌడర్ యొక్క pH వాల్యూ ఇంతకుముందే మనం ఒకసారి చెప్పుకున్నాము. దీని యొక్క వాషింగ్ పౌడర్ యొక్క pH 8 to 9, మ్యాక్సిమం 10% వరకు ఉండొచ్చు. ఆ 8 to 9% ఉండాలి. మనం తయారు చేసిన తర్వాత ఒకవేళ వాషింగ్ పౌడర్ యొక్క pH వాల్యూ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. 8 to 9% మధ్యలోనే ఉండేట్టుగా చూసుకోవాలి. అడ్జస్ట్ చేయడం కోసం మనం జనరల్గా కాస్టిక్ సోడా లై వాడతాం. ఇది ఎందుకు వాడతామంటే నేను సెపరేట్ వీడియో చేస్తాను. ఓకే, అలాగే సిట్రిక్ యాసిడ్, ఇది కూడా అంతేనండి. ఇది కూడా pH అడ్జస్టర్. సిట్రిక్ యాసిడ్ ఒకటి, అలాగే కాస్టిక్ సోడా లై, ఈ రెండు కూడాను వాషింగ్ పౌడర్ యొక్క pH వాల్యూని అడ్జస్ట్ చేసుకోవడం కోసం వాడతారు. ఇది వాషింగ్ పౌడర్ యొక్క యాసిడ్ పవర్ని పెంచుతుంది. అలాగే యాంటీ ఫోమింగ్ ఏజెంట్స్, ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి విపరీతమైన ఫోమ్ కనుక వచ్చేసినా కూడా మనకి వాషింగ్ పౌడర్కి అంతగా మంచిది కాదు. బట్టలు ఉతుకుతున్నప్పుడు బట్టల మీద ఉన్న మురికి పోయిందా లేదా కూడా తెలుసుకోవాలి కదా. దాని మీద ఎక్కువగా కనుక నురుగు కనుక ఉంటే అసలు మురికి పోయిందో లేదో కూడా మనకి తెలియకుండా ఉంటుంది. అందుకని మనం తయారు చేసిన వాషింగ్ పౌడర్లో నురుగును కూడా మనం కంట్రోల్ చేయాలి.
మరీ ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువగా ఉండదు. అందుకని ఈ నురుగుని కంట్రోల్ చేయడం కోసమే మనం సిలికాన్ వాడతారు. దీన్ని 0.1% నుంచి 1% వరకు వాడుకోవచ్చు. అలాగే యాంటీ కేకింగ్ ఏజెంట్ ఇంతకుముందే మనం ఒకసారి చూసుకున్నాము. యాంటీ కేకింగ్ ఏజెంట్ వాషింగ్ పౌడర్ గట్టి పడకుండా, ఉండలు కట్టకుండా ఉండడం కోసం దీన్ని వాడతారు. దీన్నే సోడియం సిలికేటు, టాల్కమ్ పౌడరు, జీ సాల్ట్, SMS ఇవన్నీ కూడాను ఉండలు కట్టకుండా వాడడం కోసం వాడే కెమికల్స్. వీటిని మనం 0.1 నుంచి 1% వరకు వాడచ్చు. మనం ఉండే ఫార్ములాని బట్టి, వీటికుండే రేటుని బట్టి కూడాను ఇందులో మనం చాయిస్ని మనం తీసుకోవచ్చు. ఈ ముఖ్యంగా ఉండలు కట్టకుండానే ఈ యాంటీ కేకింగ్ ఏజెంట్ వాడతారు. నెక్స్ట్ బేకింగ్ సోడా. దీన్ని సోడియం బైకార్బోనేట్ అంటారు. ఈ బేకింగ్ సోడా జనరల్గా మన ఇంట్లో వంటింట్లో కూడాను మనం వాడుతూ ఉంటాం కదా. దీన్ని తినే సోడా అని కూడా అంటారు. ఇది బట్టలకి మురికి, మరకలు పోగొట్టడానికి, అలాగే బట్టల మెరుపు రావడానికి కూడా దీన్ని వాడతారు. దీన్ని మన ఫార్ములాలో 5 to 20% వరకు మనం వాడుకోవచ్చు. బేకింగ్ సోడా కూడాను చాలా ఎక్కువగా ఈ వాషింగ్ పౌడర్ ఫార్ములాలో వాడుతూ ఉంటారు. నెక్స్ట్ ఆక్సాలిక్ యాసిడ్. ఇది కూడా బట్టల యొక్క మరకలు పోవడానికి, అలాగే నురుగు రావడానికి కూడా ఉపయోగిస్తారు. నెక్స్ట్ SMS సోడియం మెటాసిలికేట్. దీన్ని 5 to 10% వరకు వాడుకోవచ్చు. ఇట్ కీప్స్ పౌడర్ డ్రై అండ్ రిమూవ్ స్టెయిన్స్. అంటే ఇది యాంటీ కేకింగ్ ఏజెంట్. వాషింగ్ పౌడర్ ఉండలు కట్టకుండా, గట్టి పడకుండా ఉండడానికి. ఇలాంటి యాంటీ కేకింగ్ ఏజెంట్స్ ఇంతకుముందు కూడా మనం నేర్చుకున్నాం. వీటి మీద సెపరేట్ వీడియోలు కూడా నేను చేశాను. ఈ ఉండలు కట్టకుండా ఉండడానికి, ఈ ఉండలు కట్టకుండా ఉండడానికి, గట్టి పడకుండా ఉండడానికి 4-5 రకాల కెమికల్స్ ఉన్నాయి. వాటిని మనం సెపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనం వాషింగ్ పౌడర్ బిజినెస్ చేయాలని అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. అలాగే యాంటీ రీడిపాజిట్ ఏజెంట్. మనం బట్టలు ఉతికినప్పుడు బట్టల మీద మురికిపోతుంది. పోయిన మురికి నీళ్లలో ఉంటుంది. కానీ నీళ్లలో ఉన్న మురికి మళ్ళీ తిరిగి బట్టలకి చేరకుండా ఉండాలి. లేకపోతే ఉపయోగం లేదు. అందుకని యాంటీ రీడిపాజిట్ దానికి CMC అంటారు. CMC కానీ SMS అనే కెమికల్స్ వాడతారు. ఇవి 1 to 5% వరకు వాడచ్చు. ఇవి మురికి బట్టల మీదకి మరలా తిరిగి చేరకుండా వాడడం కోసం వాడతారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మన వాషింగ్ పౌడర్ ఫార్ములాలో. డోలమైట్. ఇది 5 to 20% వాడతారు. ఇది pH బ్యాలెన్స్ చేయడానికి. ప్లస్ డోలమైట్ వల్ల మనకి వాషింగ్ పౌడర్లో పెద్దగా ఉపయోగం అంటూ ఏముండదండి. ఇది బరువు పెరగడానికి, వాషింగ్ పౌడర్ యొక్క కాస్ట్ తగ్గించుకోవడానికి దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీన్ని కూడా చాలా జాగ్రత్తగా వాడాలి. దీనికోసం కూడా నేను ప్రత్యేకంగా వీడియో చేస్తాను. అలాగే బ్లూ కలర్, జనరల్గా ఓషన్ బ్లూ కలర్ వాడతారు. అలా కలర్ గ్రాన్యూల్స్. మీరు వాషింగ్ పౌడర్ని డెకరేట్ చేయడానికి బాగా, అంటే ఆకర్షణీయంగా ఉండడం కోసం ఈ కలర్ గ్రాన్యూల్స్ వాడుతూ ఉంటారు. దీన్ని 0.1% నుంచి 1% వరకు ఉపయోగించవచ్చు. జనరల్గా కలర్ గ్రాన్యూల్స్ ఉప్పుతోనే తయారు చేస్తారండి. తర్వాత పెర్ఫ్యూమ్ వాసన కూడాను వాడుకోవచ్చు. మనం తయారు చేసే వాషింగ్ పౌడర్ కూడాను మంచి వాసన కనుక వస్తే మార్కెట్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. వాషింగ్ పౌడర్లో దాదాపుగా వాడే అన్ని కెమికల్స్ గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ కొన్ని రకాల కెమికల్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. అవి నేను ప్రత్యేకంగా సెపరేట్ వీడియోస్ చేస్తూ ఉంటాను. కాబట్టి నా ఛానల్ ఫాలో కండి. నా కంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది 10 మందికి ఉపయోగపడే వీడియో. బిజినెస్ సొంతంగా వ్యాపారం చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వాషింగ్ పౌడర్ మీద చాలా వీడియోస్ ఉంటాయండి. చాలా వీడియోస్ పెడతాను. ఇందులో వాడే ప్రతి ఒక్క కెమికల్కి సెపరేట్గా నేను వీడియో చేస్తాను. కాబట్టి తప్పకుండా మిస్ కావద్దు. అలాగే లో క్వాలిటీ, మీడియం క్వాలిటీ, హై క్వాలిటీ 3 రకాల క్వాలిటీస్ ఉంటాయి. వాటికి సంబంధించిన ఫార్ములాస్ కూడా నేను మీకు ఇస్తాను. కాబట్టి తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి.